ఎప్పుడో ఎన్నికల సమయంలో అక్కడ మెరిసింది. అది ఆమె సొంత జిల్లా. కాంగ్రెస్ మా పేటెంట్ హక్కు అంది. ఆ పార్టీకి అసలైన వారసురాలనంటూ రాష్ట్రమంతా ఊకదంపుడు ఉపన్యాసాలు చేసింది. ప్రతి సభ, ప్రతి బాణి రాష్ట్రమంతా ఉపన్యాసాలు, అభిప్రాయాలు, ఉత్సాహవంతమైన ప్రసంగాలు చేసింది. తీరా ఓడిపోయాక సొంత జిల్లా వైపు కన్నెత్తి చూడడం లేదు. అక్కడ కళకళలాడిన కాంగ్రెస్ కాల రాసుకుపోతున్నా కాపాడే కనీస ప్రయత్నం చేయడం లేదు. ఒకప్పుడు మెరిసిన నేత ఎన్నికల తర్వాత సొంత జిల్లాకు ఎందుకు వెళ్లడం లేదు? ఆ జిల్లాలో కాంగ్రెస్ ఇప్పుడు నిజంగా నిర్వీర్యం అయిపోయిందా? లెట్స్ వాచ్. ఏపీ ఎన్నికల సమయంలో షర్మిల ఉత్సాహంగా రాష్ట్రమంతటా పర్యటించారు. కాంగ్రెస్ మా పేటెంట్ హక్కు అని ప్రకటించడంతో పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి హృదయం ఉత్సాహంగా నిలిచింది. సొంత జిల్లాలో కలకలలాడే షర్మిల ఇప్పుడు అక్కడ కనుమరుగైంది. ఓడిపోయిన తర్వాత ఆమె తన సొంత జిల్లాకు కన్నెత్తైనా చూడడం లేదు. అన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్రమంతటా చుట్టేసిన ఆమె తర్వాత జరిగిన పరిణామాలతో ఆ అన్నకే బాణాన్ని ఎక్కుపెట్టింది. ఎన్నికల సమయంలో మాటల తూటాలు పేల్చింది. కానీ రాజకీయంగా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. ఎత్తుగడలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. షర్మిల వేసిన తూటాలు పనిచేయలేదు. కనీసం సొంత జిల్లాలో కూడా కనిపించకుండా క్యాడర్ను అయోమయ స్థితిలో పడేసి తలబాదుకునేలా చేసింది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పిన పార్టీ కాంగ్రెస్. ఆ ఉమ్మడి ఏపీలో కడప జిల్లానే రాష్ట్ర రాజకీయాల కేంద్రం. ఏ నాయకుడైనా ఆ పదవిలోకి రావాలంటే, ఎంపీగా కూర్చోవాలంటే కడప వ్యూహాలే ఆధారమయ్యేవి. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత కడపలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా మారిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనవాళ్ల కారణంగా కడప జిల్లాలో కొద్దో గొప్ప బ్రతికే ఉంది. అందుకే ఆయన బిడ్డ షర్మిల కడప ఎంపీగా పోటీ చేశారు. అన్న జగన్తో విభేదాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఆమె 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కొద్దో గొప్ప క్యాడర్ ఉంది అంటే అది కడపలో మాత్రమే. అలాంటిది ఇప్పుడు ఆ ఉన్న క్యాడర్ కూడా కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతోంది. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నా చితకా నాయకులు అక్కడి నుంచి వచ్చి పార్టీ బతికే ఉంది అని కొంత భరోసా కల్పించారు. కానీ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాజకీయ పగ్గాలు చేపట్టిన తర్వాత కడప జిల్లాలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పార్టీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురిగా తనకు ఆదరణ దక్కుతుందని ఆశపడిన షర్మిలకు నిరాశ ఎదురైంది. 2024 ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత షర్మిల మళ్లీ జిల్లా వైపు రాలేదు. వైఎస్ వర్ధంతి, జయంతి సమయంలో తప్ప కడప జిల్లాలో ఇంతవరకు షర్మిల అడుగు పెట్టిందే లేదు. సొంత జిల్లాలో కూడా పార్టీ కార్యకర్తలతో షర్మిలకు సమన్వయం లేదు. బేస్ స్థాయి నాయకులు పార్టీని ముందుకు నడిపే ప్రయత్నం చేసినప్పటికీ సానుకూల మార్పు కోసం సూచనలు రాకపోవడం వల్ల పరిస్థితి మరింత కుదుపై ఉంది. కింది స్థాయి నేతలు కూడా బయటకు రావడం లేదని ఆ పార్టీ క్యాడర్ అంటోంది. అయితే దీనికి కారణాలు లేకపోలేదు. ఎన్నికల ముందు వరకు నియోజకవర్గాలకు సంబంధించిన కొంతమంది నేతలు పార్టీ పిలుపు మేరకు చిన్నా చితకా కార్యక్రమాలైనా చేస్తూ ఉండేవారు. అయితే షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కనీసం పార్టీ కార్యకర్తలతో సమావేశాలు కానీ, పార్టీ బలోపేతం ఎలా చేయాలి అనే అంశాలపై సూచనలు ఇచ్చే నేతలు కానీ కనిపించలేదు. మరోవైపు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రస్తుతం ఒంటరిగా మిగిలిపోయింది. పార్టీ అధ్యక్షురాలు షర్మిల సొంత జిల్లాకు రాకపోవడం, కార్యాలయంలో సమావేశాలు లేకపోవడంతో పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఒకప్పుడు షర్మిల జిల్లాకు వస్తుందంటే అక్కడక్కడ బ్యానర్లు వెలిసేవి. బ్యానర్లు పెట్టి కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా కనబడడం లేదు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కడపలో కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందా? షర్మిల దూరం, నాయకుల నిరసనల వల్ల పార్టీ పరిస్థితి ఎంతవరకు ప్రభావితం అవుతుంది? వచ్చే రోజుల్లో పార్టీకి కొత్త జీవం రావచ్చా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.